వైకుంఠ ఏకాదశి అంటేనే హైందవులకు ఎంతో పవిత్రమైన దినంగా చూస్తూ ఉంటారు. అయితే సంవత్సరానికి 21 ఏకాదశిల్లోని వైకుంఠ ఏకాదశి అనేటప్పటికి మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటిది. అలాగే ఈరోజు వైష్ణవ ఆలయాలకు మాత్రం భక్తులందరూ కూడా వెళ్ళి ఆ స్వామివారిని ప్రసన్నించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అసలు ఈ ఏకాదశి నాడు, వైకుంఠ ఏకాదశి నాడు ప్రత్యేకంగా అసలు ఎందుకు స్వామివారికి ఇంతగా భక్తులందరూ కూడా వచ్చి, అది కూడా ఉత్తరాయణం ద్వారం నుంచి అసలు దర్శనం చేసుకుందామని ఎందుకు అసలు ఉంటుందనేది నారాయణాద్రి తిరుమల అయినటువంటి శ్రీకాకుళం తిరుమలగా పేరుగొందినటువంటి ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. ఇది వారి మాటలో తెలుసుకుందాం. అయ్యా నమస్కారం. అసలు వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకత సంతరించుకుని ఉంది. అటువంటి ప్రత్యేకత సంతరించుకున్నటువంటి ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే దేశ నలుమూల నుండి కూడా భక్తులందరూ కూడాను వైష్ణవ క్షేత్రాలకు వచ్చి దర్శనం చేసుకుంటారు. దీని వెనకాల అసలు ఏంటి ఆ కథ ఏంటి? జై శ్రీమన్నారాయణ. నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ క్షేత్రంలో సంవత్సరంలో జరిగేటటువంటి ఉత్సవాలన్నిటికంటే ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. అనాది కాలం నుండి ఈ ఉత్తరాయణం ప్రవేశించే ముందు ఉండే నెల, ఆ నెల దినాలు కూడా అనేక నోములు వ్రతాలు చేసుకునేటటువంటి ఆచారం మన అందరికీ ఉంది. అందులోనూ మిక్కిలిగా శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో ద్రవిడ వేద ప్రబంధ సారమైనటువంటి తిరుప్పావై అనేటటువంటి ప్రబంధం 30 రోజులు 30 పాసురాలుగా అందింపబడింది. వేద సారం అంతా కూడా అందరూ పొందేటటువంటి రీతిగా ఈ గొప్ప ప్రబంధం అందరికీ అందింపబడింది. అందులో ఆ గొప్పదైనటువంటి వ్రతాన్ని ఆచరిస్తూ ఆచారబద్ధులై ఉండేటటువంటి సమయాన శ్రీవారు ప్రసన్నులై భక్తులను అనుగ్రహించేందుకు గాను ఉత్తరాభిముఖంగా, అంటే తెల్లవారేటటువంటి సమయం ఇది సంవత్సర కాలంలో. అందుచేత ఉత్తరాభిముఖంగా దేవేరులతో పాటు వైకుంఠంలో శ్రీవారు దర్శనాన్ని అనుగ్రహించేటటువంటి సమయం ఈ ముక్కోటి ఏకాదశి. ముక్కోటి దేవతలు ఆ తరుణాన స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. అలా మన సాంప్రదాయంలో ముఖ్యంగా వైష్ణవ క్షేత్రాల్లో ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్వామిని దర్శిస్తే మిక్కిలి ప్రసన్నంగా ఉండి అనుగ్రహిస్తారు అనేటటువంటి ఆచారం మనందరికీ ఉంది. తిరుమలలో కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ నారాయణ తిరుమలలో కూడా అదేవిధంగా వైభవంగా జరుపుకునేటటువంటి ఏర్పాట్లను జరుపుకున్నాం. వేకుజామునే 2:30 గంటలకే సుప్రభాత సేవ, అనంతరం ఆరాధన, స్వామి యొక్క అర్చన. అలాగునే అందరూ కూడా భక్తులు దర్శించుకునేందుకు శ్రీవారు వజ్ర కవచధారి అయి ఉన్నారు. ఈ సంవత్సరపు విశేషం ఏమిటంటే హరిద్వారం నుంచి రావింపబడినటువంటి 108 సాలగ్రాములను బంగారు హారంగా తయారు చేసి స్వామికి సమర్పించి, స్వామి వజ్రకవచధారిగా ఉండగా ఆ బంగారు సాలగ్రామ హారంతో అందరూ దర్శించుకునేటటువంటి గొప్ప దర్శనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉత్తరాభిముఖంగా దేవేరులతో పాటు గరుడ వాహనారూఢుడై శ్రీవారు అనుగ్రహించేటటువంటి దర్శనం కూడా జరిగింది. అందువల్ల మిక్కిలి వైభవంగా జరిగేటటువంటి ఉత్సవంలో వేకువజాము నుంచి కొన్ని వేల మంది వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ శ్రీవారి దర్శనం అనంతరం స్వామి ప్రసాదం ఉచితంగా అందించేటటువంటి ఏర్పాటు, మిగతా అత్యంత వైభవంగా పుష్పాలంకారం, ఇలా అన్ని విధాలుగా కూడా ఉత్సవాన్ని వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. మిక్కిలి ప్రశస్తమైనది కాబట్టి భక్తులందరూ దర్శించుకుంటుంటారు. ఈ రోజున భక్తులందరూ కూడా ఉపవాసాలతో స్వామివారిని ప్రసన్నింపజేసుకుంటారు. అలాగే ఈ రోజున మంచి భక్తి శ్రద్ధలతో ఉపవాసాలతో కనుక స్వామివారిని దర్శించుకున్నట్లయితే కనుక మళ్ళీ మనుష్య జన్మ అంటూ ఉండదు, స్వర్గప్రాప్తి కలుగుతుందని అంటూ ఉంటారు కదా. అసలు ఏంటి దీని వెనకథలు? ఈ ముక్కోటి ఏకాదశి ఒక మంచి వ్రతంలో ఉండేటటువంటి తరుణం. మిగతా ఏకాదశులు ఆ ఏకాదశి వరకే, కానీ
ముక్కోటి ఏకాదశి నెలలు కూడా ఒక దీక్షతో ఉంటారు అందరూ. అందుచేత దీక్షతో శ్రీవారి తాలూకా దివ్యమైనటువంటి నామానుసంధానం గావించుకుంటూ ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత భక్తులకు సులభమైనటువంటి మార్గం కావడం చేత ఆ విధంగా స్వామి అనుగ్రహం పొందటమే ప్రధానం. మిగతా విషయాలన్నీ ఒక పక్క పెట్టినా అంత సులభంగా దేవేరులతో పాటు స్వామే తానే వచ్చి ఉత్తరాభిముఖంగా నన్ను ఆశ్రయించండి, నేను అనుగ్రహిస్తున్నాను అనేటటువంటి తరుణం కావడం చేత భక్తులు ఆ విధంగా స్వామిని దర్శించుకుంటుంటారు. నారాయణ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడాను ముక్కోటి ఏకాదశి పర్వదినాన భక్తులందరూ కూడాను భక్తి శ్రద్ధలతోని వేకువజాము నుండే ఉపవాసాలతోని ఆ స్వామివారిని దర్శించుకోవడం, అలాగే స్వామివారిని ప్రసన్నింపజేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇందులో ఈ ఉపవాసాలతోని స్వామివారిని ప్రసన్నింపజేసుకున్నట్లయితే కనుక మళ్ళీ మనుష్య జన్మ అంటూ లేకుండా స్వర్గప్రాప్తి కలుగుతుందని చెప్పి భక్తులందరూ కూడాను నమ్ముతూ ఉంటారు. అలాగే ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారు ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇస్తూ ఉంటారు. ఈ తరుణంలోని భక్తులందరూ కూడాను సంవత్సరానికి ఒక్కసారే ఈ దర్శన ప్రాప్తి కలుగుతుంది కాబట్టి దేశ నలుమూలల నుంచి భక్తులందరూ కూడాను వైష్ణవ క్షేత్రాలకి తరలి వెళ్తూ ఉంటారు. ఈ రోజున మాత్రం దర్శించుకోవడానికి ఎన్ని గంటలైనా కూడాను భక్తులందరూ కూడాను వేచి ఉండి ఆ స్వామివారి దర్శనానికి పాత్రులై ఆ స్వామివారి కృపకి పాత్రులైన తర్వాతనే ఇంటికి తిరుగు ప్రయాణం చేయడానికి మాత్రం అందరూ కూడాను ఆసక్తి చూపుతూ ఉంటారు. నారాయణ తిరుమల నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.